అశోక్ గారు. సార్ ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ చేరికల మీద అంటే పార్టీ నుంచి పోయే వాళ్ళని వదిలేసి పార్టీలోకి వచ్చే వాళ్ళని స్వాగతం పలుకుతున్నారు. దానికి సంబంధించి ఫోకస్గా రాయలసీమ మీద గట్టిగా దృష్టి పెట్టినట్టు అర్థమవుతుంది. దానికి సంబంధించి శైలజానాథ్ కావచ్చు, ఆయనతో పాటు మరి కొంతమంది కీలక నేతలు అందరూ కూడా వైసీపీలో చేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఇంకా పెరుగుతాయి. ఓకే. అట్ ద సేమ్ టైం అసంతృప్తి ఉన్న వాళ్ళు కావచ్చు, ఇంతకన్నా బెటర్గా తెలుగుదేశం లేదన్న అవకాశం వస్తే వెళ్దాం అనే వాళ్ళు కూడా కొంతమంది వెళ్ళొచ్చు వైసీపీ నుంచి. అంతకు మించి చేరికలు ఉంటాయి. కారణం ఏంటంటే సహజంగా ఓడిపోయిన పార్టీ, భవిష్యత్తు ఉందా లేదో తెలియని పార్టీ అనే వాతావరణం అప్పుడు చేరరు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రెండు పార్టీల సిస్టమ్, తెలుగుదేశం అదేవిధంగా వైఎస్ఆర్సీపీ. జనసేన ఏమైనా ఇండిపెండెంట్ గా ఒంటరిగా ఉంటే కొంత అటు ఇటు గాను అడుగు పోతారు. ఇప్పుడు జనసేన తెలుగుదేశంలో ఉంది, భారతీయ జనతా పార్టీలో చేరదామంటే వాళ్ళు తెలుగుదేశంతో ఉన్నారు. అది బస్సు టైట్ అయిపోయింది, ఓవర్ఫ్లో అయిపోయింది. ఎవరైనా వెళ్ళాలన్నా కూడా పోయి ఇబ్బంది. ఇది ఒక కారణం ఆగిపోవడానికి. రెండో కారణం ఏంటంటే కాంగ్రెస్ లో ఈ రోజు కూడా లీడర్షిప్ సీనియర్లు చాలా మంది ఉన్నారు. అవును, అనుభవం వాళ్ళు, గతంలో రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉందని నమ్ముకుంటే ఖచ్చితంగా ఒక రకంగా ఉండేవాళ్ళు. ఉన్నాం, ఈ రోజు కాకపోతే రేపు మంచి రోజులు వస్తాయి, కనీసం ఢిల్లీలో పవర్లోకి వచ్చినా ఆ ఫ్లేవర్ తో మనం ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉండొచ్చు అనే భావనతో కూడా ఉన్నారు. ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికలు కావచ్చు, ఈ జార్ఖండ్ ఎన్నికలు కావచ్చు, గత హర్యానా ఎన్నికలు చూస్తే ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీ పికప్మెంట్ అంత ఉండకపోవచ్చు అనే నిరాశ కూడా కొంత ఉంది. ఈ కారణాల రీత్యా కాంగ్రెస్ పార్టీలో ఇంకా సుదీర్ఘ కాలం రాజకీయాల్లో వెయిట్ చేసే ఓపిక చాలా మందికి ఉండదు. అందులో సీనియర్లు వాళ్ళు లేదా వాళ్ళ తనయుల్ని ఎంట్రీ చేయించాలి. మనం బుద్ధి పుట్టినప్పుడు ఎంట్రీ అవుదాం అంటే ఏరే వాళ్ళు వచ్చి దూరేస్తారు. అందుకని ఈ కారణం. రెండోది, ఏపీలో కాంగ్రెస్ నడుస్తున్న తీరు కూడా ఆ పార్టీలో ఎవరికి ఆశలు లేవు. ఇప్పుడు శర్మిలా గారు వ్యవహరిస్తున్న తీరు కూడా, శర్మిలా గారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి నేను తప్పట్ను, కానీ ఒక రాజకీయ పార్టీగా తాము ఎదగాలనుకున్న దానికి ఆమె ప్రయారిటీ ఇవ్వట్లేదు. అసంబంధ విషయాలు, కుటుంబ విషయాలన్నీ బయటికి తీసుకొచ్చేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే పార్టీ గ్లామర్ దెబ్బతింది. రాజకీయాలు కాదు, తెలుగుదేశం అధికారంలో ఉన్న వాళ్ళకి భిన్నంగా పోవలసినటువంటి వాళ్ళు కాదు మేము అని చెప్పాలి కాంగ్రెస్ పార్టీ. ఆ ప్రతినిధిగా ఉన్న శర్మిలా గారు రెండు వదిలేసి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర తగాదాలో గెలిపించినారు. దీనివల్ల ఏమవుతుందంటే కాంగ్రెస్ పార్టీలో ఒంటరి అయిపోతుంది. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు పట్ల కొంత ఆసక్తి లేకపోవడం, పోనీ ఆంధ్రప్రదేశ్ నడుస్తున్న నడకేమన్నా బాగుందా అంటే అది లేకపోవడం, ఈ రెండు కారణాలు ఇచ్చే కాంగ్రెస్ లో ఉన్న సీనియర్లు లేదా యాక్టివ్ ఉన్న వాళ్ళు అయితే కూటమిలో చేరాలి. వాళ్ళకున్న బాడీ లాంగ్వేజ్, వాళ్ళ గతంలో కాంగ్రెస్ అసోసియేషన్ ఇచ్చే వాళ్ళు కొంతమంది పోలేరు. ఆడ ఇంతకన్నా అవకాశాలు ఏమి లేవు, ఎందుకంటే ఆడ ఓవర్ఫ్లో అయిపోయింది. అది ఒక పార్టీ అంటే మూడు పార్టీలు చేరింది, వాళ్ళే ఇబ్బంది పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ ఉన్నాడు కాబట్టి యాక్సెస్ ఉంటుంది కాబట్టి ఆ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ రక్తమే కదా, కాంగ్రెస్ భిన్నమైన ఊరు లేరు. ఈ కారణాలు ఇచ్చే కాంగ్రెస్ పార్టీలో నుంచి చాలా మంది వైఎస్ఆర్సీపీ వైపు వెళ్లే అవకాశం ఉంటుంది. సహజంగా ఓడిపోయిన ఈ దశలో సీనియర్ లీడర్లు, గతంలో ప్రజలతో మంచి పేరున్న వాళ్ళందరూ రావడం వైసీపీ ఖచ్చితంగా మరింత ముందుకెళ్ళడానికి బలపడడానికి ఉపయోగపడుతుంది.